ఓకే, చూద్దాం రండి. సాలార్జంగ్ మ్యూజియం ఎంట్రన్స్లో ఇటు ఎంట్రన్స్ ఇటు నుంచే వెళ్ళాలి. ఇక్కడ మన హిందూ దేవతలు ఉంటారు. ఇక్కడ నుంచి మన హిందూ దేవుళ్ళ యొక్క రూపాలు చాలా కాలం నాటివి ఇక్కడ భద్రపరిచి ఉంటాయి అన్నమాట, పురాతన కాలం నాటి నుంచి. అండ్ ఇది శ్రీ మహావిష్ణువు వారి విగ్రహాలు అన్నమాట ఇక్కడ మనం చూస్తున్నాం. అండ్ ఇలాగే మనం ఈ రూమ్ మొత్తం ఇలాంటి విగ్రహాలే చూస్తూ ఉండొచ్చు. దీంట్లో చాలా ఏళ్ళ నాటి నుంచి చాలా పురాతనమైనటువంటివి మొత్తం చేతులతో తయారు చేసినవి అన్నమాట. ఇవి చూడండి, శివుడు నాట్యం చేస్తున్నది అండ్ వినాయకుడు అండ్ ఇలా చాలా మన హిందూ దేవుళ్ళకి చాలా విశిష్టం కలిగిన విగ్రహాలు చాలా ఉన్నాయి ఇక్కడ. అండ్ ఇటు సైడ్ రాగానే చాలా పురాతనమైన చేతులతోనే అప్పట్లోనే చాలా బాగా డిజైన్ చేశారు. అండ్ ఇది మన గరుడ స్వామి అన్నమాట, అది కూడా చేతులతో చేసినదే. అండ్ ఇక్కడ ఈ విగ్రహాలు ఉన్నాయి చూడండి, ఈ విగ్రహాలు కూడా అండ్ ఈ అల్మారాలు ఇవన్నీ అండ్ పురాతన కాలంలోనే తలుపులు. ఇక్కడ చూడండి, ఇక్కడ రాజులు వాళ్ళ కాలంలో ఎలా ఉండేదో వాటిని కూడా కళ్ళకు కట్టినట్టు చూపిస్తున్నారు ఇక్కడ. అండ్ మన శ్రీరాములు వారి విగ్రహం ఇది. ఇక్కడ బుద్ధుడు ఇలా చాలానే ఉన్నాయి ఇక్కడ. చూడండి, ఇవన్నీ చేతులతో చేసినవి. అప్పట్లోనే రాళ్లను చేతులతో ఈ విధంగా కొట్టి చేసిరు అన్నమాట. ఇక్కడ చాలా బాగున్నాయి విగ్రహాలు, చాలా కష్టపడి మరి దాచుకున్నారు మన కోసం, మనలాంటి విజిటర్స్ కోసం. అండ్ దీంట్లో చాలా హిస్టరీ దాగుంది. ఇది తెలుసుకోవాల్సిన బాధ్యత మన భారతీయులకు చాలా ఎంతో ఉంది. ఇవ్వండి పాతకాలం నాటివి మన గుళ్ళు ధ్వంసమైన విగ్రహాలు తీసుకొచ్చి ఇలా మ్యూజియంలో పెట్టారన్నమాట. విష్ణుమూర్తి దేవుడు. దుప్పట్లు అన్నమాట, చేతులతో తయారు చేసిన దుప్పట్లు అప్పట్లోనే. అండ్ చూడండి ఇంకా పైన ఏ విధంగా డెకరేట్ అయి ఉందో, డిజైనింగ్స్ అయినా లైటింగ్స్ అయినా చాలా బాగుంది ఇక్కడ. అండ్ ఇలాగే మనం పోతుంటే నెక్స్ట్ ఇక్కడే బేకరీ ఉంది, ఫుడ్ కోర్ట్ అన్నమాట మనం తినడానికి. అండ్ ఇవన్నీ ఏనుగు దంతాలతో చేసినవి అన్నమాట, ఏనుగు దంతాలతో చేసిన కుర్చీలు. అండ్ కాస్ట్లీ చూడండి డిజైన్స్, ఇవన్నీ ఏనుగు దంతాలతో చేసినవి అన్నమాట, పైగా చేతులతో చేసినవి. ఇవ్వండి వాటికి సంబంధించినవి డీటెయిల్స్. అండ్ మన హిందూ దేవుళ్ళ విగ్రహాలు చేతులతో తయారు చేసినవి. చేతి కళాకారులు ఉంటారు కదా, చేతి వాళ్ళు, సో వాళ్ళు చేసినవి అన్నమాట, చాలా బాగా చేసినారు. చూడండి చిన్న చిన్న విగ్రహాల నుంచి పెద్ద పెద్ద విగ్రహాలు మొత్తం చాలా బాగున్నాయి ఇక్కడ చూడడానికి. మనం ఇవన్నీ చూడడానికి అయితే ఇక్కడ రావచ్చు. అండ్ చాలా హిస్టరీ దాగుంది వీటిలో, మన హిస్టరీ వాటిలో ఇవన్నీ వీటికి సంబంధించిన వాటి గురించి పూర్తిగా డీటెయిల్స్ ఉంటాయి. ఇక్కడ మనం చెప్పాలంటే చెప్పలేము అన్నమాట ఒక్క రోజులోనే.
ఎందుకంటే ఇక్కడ చాలా కాలం నాటివి మొత్తం హిస్టరీకి సంబంధించినవి ప్రతి ఒక్క వస్తువు చిన్న చిన్న వస్తువు నుంచి అండ్ ఇక్కడ నుంచి చూసుకుంటే మొత్తం ఈ కత్తులే ఉన్నాయి చాలా. ఇవన్నీ రాజులు వాళ్ళు ఉపయోగించినవి అండ్ వాళ్ళ సైనికులు ఉపయోగించిన సామాన్లు కూడా ఇటు భద్రపరిచి ఉన్నాయి. ఇవన్నీ చూడండి, ఇవన్నీ చేతులతో తయారు చేసిన కత్తులు అనమాట. అప్పటి కాలంలోనే చాలా బాగా డిజైన్లు చేశారు.